హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మోనికా బతుకమ్మడి. వెల్కమ్ టు మై ఛానల్. నేను పండగకి వచ్చాను. మా మమ్మీ వాళ్ళు అయితే లడ్డూలు చేశారు నా కోసం. నాకు లడ్డూలు అంటే ఇష్టం. స్వీట్స్లో ఇది ఒకటే ఇష్టం, ఎక్కువ ఇష్టం ఉండదు ఈ స్వీట్స్. అండ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. మా మమ్మీకి రావు, మా పిన్ని వచ్చింది చేయడానికి. ఎలా చేయాలో చూపిస్తాను. 1.5 కేజీన్నర శనగపిండికి 3 కేజీలు పంచదార తీసుకోవాలి. 1 గ్లాసు బియ్యపిండి ఉంటే చాలు. కొంచెం క్రిస్పీగా ఉంటాయి. బూందీ మంచిగా వస్తుంది. మా పిన్ని అయితే ముందే నానబెడుతుంది పంచదార కరగడానికి. అప్పటికప్పుడు అంటే ఇది కరగదు కదా పంచదార, ముందే నానబెడుతుంది. ఒక లోటా నీళ్ళు పోసుకోవాలి దీంట్లో. అండ్ పిన్ని అయితే ఇంకా కలుపుతుంది. పిండి అయితే దీంట్లో లైట్గా సోడా ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, చిటికెడు వేసుకుంటే చాలు. ఇందాకలా గారెలు చేసాము, అందుకే ఇలా ఉంది ప్లేస్. అయితే ఏమనుకోమాకండి, పిండి వంటలు చేస్తే ఇలా ఉంటుంది కదా ఎవరిదైనా ప్లేస్. మా పిన్ని పర్ఫెక్ట్గా చేస్తుంది. మా పిన్ని ఊళ్ళో వాళ్ళకి కూడా ఆర్డర్స్ ఇస్తే చేస్తుంది, పిండి వంటలు ఏదైనా చేస్తుంది. మా పిన్ని చూపిస్తుంది ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో. అలా కలుపుకోండి చాలు. ఇప్పుడు లైట్గా సోడా ఉప్పు వేసింది. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు మనకి బూందీకి. లడ్డు బూందీ కదా అంటే మనం ఎక్కువ కాల్చుకోకూడదు, లైట్గా కాల్చుకుని వెయ్యంగానే ఎమ్మట్లో తీయాలి. ఇప్పుడు చూడండి ఎలా కాలుస్తుందో పిన్ని. చాలా టేస్టీగా ఉన్నాయి లడ్డూలు అయితే. మీరు ఈ కొలతల ప్రకారం చేసుకోండి, సూపర్గా వస్తాయి లడ్డూలు అయితే. ఇప్పుడు వెంటనే తీసేస్తుంది, మెత్తగా ఉంటాయి కదా. కొంచెం ఎక్కువ కాలితే బూందీ లాగా అవుతుంది, మనం బూందీ చేసుకోవచ్చు వాటితో. ఇప్పుడు తీసుకుంటే మెత్తగా ఉంటుంది లడ్డు కన్సిస్టెన్సీ చాలు. ఇలా కాలితే అలా ఇంకా మొత్తం ఇట్లా చేసుకోవడమే బూందీ అయితే. కొంతమంది కలర్ వేస్తారు, కలర్ వేయకుండానే ఒక చిట్కా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. మంచిగా ఉంటాయి లడ్డూలు అయితే, మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. ఇంకా నాయనమ్మ వాళ్ళ చెల్లి వచ్చింది. నాయనమ్మ వాళ్ళ చెల్లి వచ్చేసి ఇంక ఇట్లా బూందీ అయితే తీసేస్తుంది పిన్ని వేస్తుంటే. మమ్మీ వాళ్ళకి రావు, ఓన్లీ లడ్డూలే రావు, అన్నీ వచ్చు. అందుకే పిన్ని వచ్చింది చేయడానికి. ఇంకా మమ్మీ అయితే పొయ్యి మీద పాకం పెట్టింది, బూందీ తుయ్యడం మొత్తం అయిపోయింది. అండ్ ఇప్పుడు పాకం అయితే ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే గడ్డగడుతూ ఏదోలా అవుతుంది పాకం అంట. నాకు అంత తెలీదు. పాకం వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో నీళ్లు పోసుకొని ఇలా చూసుకుంటూ ఉండాలి. పాకం బాగా పంచదార కరిగిన తర్వాత తిక్కు వచ్చేదాకా ఇట్లా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పిన్ని చూపిస్తుంది, గోటి మీద పెట్టుకొని చూపిస్తుంది. గోటి మీద పెట్టుకుంటే ఆగితే పాకం అయినట్టు, లడ్డు పాకం ఇట్లా అవుతుందంట. గోటి మీద పెట్టుకుంటే జారకుండా ఉంటే లడ్డు పాకం అయినట్టు. ఇదొక చిట్కా. యాలకుల పొడి, నెయ్యి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మరసం పిండుకుంటే లడ్డు మంచిగా వస్తాయి. దించాక వేసుకోండి, పొయ్యి మీద ఉండంగా వేసుకోమాకండి. బాగా కలిపిన తర్వాత ఇంకా బూందీ మొత్తం వేసేసుకోవడమే. మీరు నిమ్మకాయ పిండుతారా పిండరా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే పిండుతారు నిమ్మకాయ అయితే. ఇంకా మమ్మీ ఇంకా కలుపుతూ ఉంది మా పిన్ని వేస్తుంటే. నేను లాస్ట్లో కలిపాను, మమ్మీకి లాస్ట్లో ఇంకా చేయి నొప్పి వచ్చేసరికి నేను లాస్ట్లో కలిపాను. మమ్మీ వీడియో తీయలేదు. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి, అడుగు దాకా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడైతేనే మంచిగా పాకం అంతా బూందీకి పట్టిద్ది. ఇప్పుడు చేసిన బూందీ మొత్తం పట్టిద్ది. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పిన్ని కలుపుతుంది. ఇప్పుడు
ఇప్పుడు పల్లెటూరులో అయితే ఒకరు సహాయం చేసుకుంటా, సిటీలో ఎవరు రారు కదా ఇలా చేయడానికి. మనోళ్ళే ఉంటారు పల్లెటూరులో చేయడానికి. ఇలా మొత్తం తొక్కుతూ ఉండాలి. ఇట్లా అంటారు, తొక్కడం అంటారు వీటిని. కర్రతో మొత్తం కలుస్తుంది. ఇప్పుడు అట్లా చేయడం వల్ల బాగా కాలుతుంది. నేనైతే ఆ రోజు చేయలేకపోయా లడ్డూలు అయితే. మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు, నాయనమ్మ వీళ్ళందరూ అసలు ఫాస్ట్ చేస్తున్నారు. వేడి మీదైనా లడ్డు ఫాస్ట్ చేస్తేనే ఇంకా బిగిసిద్ది. ఇంకా లేట్ అయ్యే కొద్దిగా పిండి మనం చెయ్యేది కాదు లడ్డూని. ఇలా బాగా తొక్కుతూనే ఉండాలి. ఇప్పుడైతే ఒక 5 minutes ఆగిన తర్వాత ఇంక మా మమ్మీ వాళ్ళు అందరూ లడ్డూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది చెయ్యబట్టే లడ్డూలు చేస్తున్నారు. లేకపోతే ఒకళ్ళిద్దరికైతే ఇన్ని లడ్డూలు చేయలేరు. వేడి మీద పిన్ని పెద్దగా చేస్తుంది లడ్డూలు అయితే, బాగా చేస్తుంది. లడ్డూలు ఇంతమంది అయితేనే చేయతేది, ఇంకా అస్సలు చేయేది కాదు. పల్లెటూరులో అయితే ఇలా వస్తారు, సిటీల్లో అస్సలు రారు. ఇట్లాగా మన ఊళ్ళే వస్తారు. లడ్డూలు అయితే గట్టిగా చేస్తేనే మనకి బిగుసు ఉంటాయి. నేనైతే చేయలేకపోయాను. అసలు మనకంతా బిగుసవు లడ్డూలు. వేడి మీద అస్సలు పట్టుకోలేము. ఇప్పుడు అమ్మమ్మ చేసే విధంగా చెయ్యాలి. నున్నగా రావాలి లడ్డు అంటే, లడ్డూలా ఉండాలి. ఫస్ట్ చేసినవి నేను చిన్నగా ఉన్నాయి కదా, అవి అంత బాగాలేదు. మహర్షి సాయి తినొచ్చాయి అయితే చిన్నగా ఉన్నాయి కదా, ఇట్లా చెయ్యాలి. పిండి అయితే ఇంత ఉంది. వీళ్ళు చేస్తున్నారు బాగానే. టీవీ చూసుకుంటూ టైంపాస్ అవుతుంది. ఏదో ఒకటి ముచ్చట్లు ఉంటాయి కదా. అంతే. బాయ్.